హాయ్ అండి. మిస్టర్ హ్యారగన్ హస్బెండ్ పార్ట్ 18. వెంటనే తన చేతిని పట్టును వదిలేసి, కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? ఎదుటివారు ఉన్నారు, ఏముందని చూసుకుని నడువు, లేకపోతే ఒకరోజు బాగా పడిపోయి చేతిలో కాళ్ళు విరగొట్టుకుని మూలలో కూర్చోవలసి వస్తుంది అని చెప్పి తన శరీరంలో ఎగిసి పడుతున్న దాన్ని తగ్గించుకోవడానికి నేరుగా వాష్రూమ్కి వెళ్ళాడు. కళ్ళు మూసుకుని చల్లటి నీటి కింద ఉన్నాడు. అతను తన కౌగిలి నుంచి విడిపించగాని అతను ఇంతసేపు అతని దగ్గర ఉండటం వలన పెరిగిపోయిన తన గుండె చప్పుడుకు మళ్ళీ మామూలు స్థితికి తెచ్చుకోగలిగింది. ఆయన వచ్చే ముందే నేను పడుకోవాలి, లేకపోతే ఆయన ముఖం వైపుకు నేను చూడలేను అని అనుకుంటూ మంచంపై పడుకోపోయింది. అప్పుడే ఆగిపోయి, నిన్న మొన్న జ్వరం వచ్చింది కాబట్టి ఇక్కడే పడుకోమన్నారు. ఇప్పుడు జ్వరం కూడా తగ్గిపోయిందిగా, ఇప్పటికే ఇక్కడ పడుకుంటే కోపడతారేమో అని ఆలోచించి లేచింది. అయ్యో వద్దు బాబోయ్, నేను కింద చాప వేసుకుని పడుకుంటాను. అసలే వీళ్ళకి నోటి మాట కంటే చెయ్య ముందు పనిచేస్తుంది. అమ్మో, ఆ తర్వాత కోపంలో నన్ను ఎత్తుకుని బయటికి విసిరేస్తానని చెప్తుంటారు. నిజంగానే ఒకవేళ విసిరేస్తే అమ్మో, అనవసరంగా ఎందుకులే రిస్క్ అని మనసులో అనుకుంటూ, అసలు వీళ్ళమ్మ వీళ్ళను గర్భంలో పెట్టుకున్నప్పుడు పచ్చిమిర్చి తిన్నట్టుంది, అందుకే ఎప్పుడు ముఖం కోపంతో మండిపోతూ ఉంటుంది. కానీ అరుతిగా నవ్వితే మాత్రం పున్నమి చంద్రుల్లా ఎంత అందంగా ఉంటారు. ఎప్పుడు అలా ఉంటే ఎంత బాగుండేదో. పరాయి వాళ్ళతో కాకపోయినా కనీసం కట్టుకున్న భార్యతో అయినా ప్రేమగా నవ్వుతూ మాట్లాడకూడదా? సరే, నేనేం పాపం చేశానో అనుకుని ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను. కానీ ఒక్కరోజు నాకు కోపం కూడా వస్తుంది. అప్పుడు ప్రేమగా ఎలా మాట్లాడాలో నేనే బాగా నేర్పిస్తాను అని చాప తీసుకోవడానికని వెనక్కి తిరిగింది. తిరిగి చూసేసరికి తన వెనుకే ఊపిరి తగిలేంత దగ్గరగా అర్జున్ నిలబడి ఉన్నాడు. ఇప్పుడే ఫ్రెష్ అయి రావడంతో అతని తల వెంట్రుకల నుంచి కారుతున్న నీటి చుక్కలు ఉక్కులాంటి అతని శరీరంపై జారుతున్నాయి. అతని సబ్బు స్మెల్ ఆమెను మత్తెక్కించింది. ఆమె కడుపులో సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టు అనిపించింది. అతను అంత దగ్గరగా నిలబడటంతో అతన్ని ఆ రూపాన్ని చూసిన ఆరోహి ముఖం సిగ్గుతో మరింత ఎర్రబడిపోయింది. అతని చూపును ఎదుర్కోలేక తల వంచుకుని మౌనంగా నిలబడింది ఆరు. ఆమె ఎలా తల వంచి నిలబడ్డం చూసిన అర్జున్ తన తలను బలంగా విదిలించాడు. అతని జుట్టు నుంచి జారిన నీటి చుక్కలు ఆరోహి ముఖంపై పడ్డాయి. వెంటనే ఆమె తలెత్తి అతని ముఖం వైపుకు భయంగా చూసింది. కానీ అతని కళ్ళను ఎదుర్కోలేక మళ్ళీ కళ్ళు మూసేసుకుంది. అర్జున్ ఆమె భుజాలను మెల్లగా పట్టుకుని పక్కకు జరిపి కబోర్డు తెరిచి తన డ్రెస్ తీసుకున్నాడు. ఆ తర్వాత నేరుగా వెళ్లి మంచంపై పడుకున్నాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన ఆరోహికి అర్జున్ అప్పటికే మంచంపై పడుకుని ఉన్నాడు. తన తలపై తానే ఒక ముట్టుకాయ వేసుకుని చిరునవ్వుతో చాప పరిచి మంచంపై ఉన్న దిండుని తీసుకుని లైట్లు ఆఫ్ చేసి కింద పడుకుంది. ఆమె లైట్లు ఆఫ్ చేసి పడుకున్న తర్వాత అర్జున్ కళ్ళు తెరిచి ఆమెనే చూశాడు. నిన్నటి వరకు మంచం పైన పడుకునేది ఈ రోజు ఏమైందో కింద పడుకుంది. ఎవరు చెప్పారు దీనికి కింద పడుకోమని? ఇంత పెద్ద మంచం కనిపించలేదా ఏంటి అని ఆమె గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు. 2 రోజులుగా ఆరోహి తన పక్కనే ఉండడం అలవాటైపోయింది. ఇప్పుడు ఒంటరిగా ఉండాలంటే అటు ఇటు తిరిగినా అతనికి ఏమాత్రం నిద్రే రావట్లేదు. ఆరోహి పరిస్థితి కూడా అంతే. నిజంగానే నేను ఆయనతో పాటు మంచంపై ఉండడం ఇష్టం లేదనుకుంటా. అందుకే నేను కింద చాప వేసుకుని పడుకున్నా ఒక్క మాటైనా పైకొచ్చి పడుకో అని కూడా చెప్పలేదు అని అనుకుంటూ ఆమె మనసు చిన్నబోయింది. అర్జున్ వైపుకు తిరిగి చూసింది. అతను నుదుటిపై చెయ్యి వేసుకుని పడుకుని ఉండడం కనిపించింది. కొద్దిసేపటి క్రితం అతను ఉక్కుల్లాంటి చేతిలో బంధించబడిన క్షణం గుర్తుకు రావడంతో ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. మధ్యాహ్నం తన కోసం నిత్యతో అర్జున్ మాట్లాడిన తీరు మళ్ళీ గుర్తొచ్చింది. లేదు, ఆయన చూడటానికి ఎంత కఠినంగా కనిపించినా ఆ మొరటు తన వెనుక ఉన్న ప్రేమ, శ్రద్ధ ఎవరికి అంత ఈజీగా అర్థం కావు అని ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంది ఆరు. అర్జున్ కు మాత్రం 2 రోజులుగా ఆరోహి తన దగ్గరే ఉండడం అలవాటైపోయింది. ఇప్పుడు ఆమె లేకుండా ఒంటరిగా ఉండటం చాలా కష్టంగా అనిపించింది అర్జున్ కు. ఎంత ప్రయత్నించినా నిద్ర మాత్రం అతని కంటికి చేరలేదు. నెమ్మదిగా లేచి కూర్చున్న అర్జున్ ఆరోహి వైపుకి చూశాడు. ఆమె ఎప్పటికే గాఢ నిద్రలో ఉంది. నేను ఇక్కడ నిద్ర రాక ఇబ్బంది పడుతుంటే ఇది మాత్రం మా చాప పైన ఎంత హాయిగా నిద్రపోతుంది అని ఆమె మీద చిన్నపాటి అసూయ కూడా కలిగింది అర్జున్ కు. నెమ్మదిగా శబ్దం చేయకుండా మంచం మీద నుంచి కిందకి దిగాడు. నిద్రలో ఉన్న ఆరుని చూశాడు. గాలికి ఆమె ముంగురులు ఎగిరి ముఖమంతా కప్పేశాయి.
చిన్న పాపలా అందంగా అమాయకంగా నిద్రపోతున్న ఆమెను చూసిన అర్జున్కి ఏమనిపించిందో మెల్లగా ఆమె మీద ఉన్న బెడ్షీట్ సరిచేసి ఆమెను జాగ్రత్తగా తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. గాఢ నిద్రలో ఉన్న ఆరోహికి తను ఎవరి చేతుల్లో ఉన్నానని అనుభూతి కలుగుతుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి తను అర్జున్ చేతిలో ఉన్నానని అర్థమైంది. లేదు, ఇది ఖచ్చితంగా కల అయి ఉంటుంది అని అనుకుంది. ఇది ఖచ్చితంగా కలే అని మళ్ళీ తను కళ్ళు మూసుకుని అర్జున్ గుండెలపై తల ఆనించింది. అతని గుండె వేగంగా కొట్టుకుంటున్న శబ్దం వినిపించడంతో ఆరోహి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. అర్జున్ తనను చేతులతో ఎత్తుకుని ఉన్నాడని గ్రహించిన ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. ఏం చేస్తున్నారు అంటూ అతని నుంచి విడిపోవడానికి ప్రయత్నించింది. ఆమె ఎలా తంటాలు పడడం చూసిన అర్జున్, ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? నిశ్శబ్దంగా ఉండు, లేదంటే ఇలాగే ఎత్తుకుని బయటికి తీసుకెళ్లి పడేస్తాను అని అన్నాడు. అతని మాటలకు భయపడే నారు మరింత ముడుచుకుని అతని గుండెలకు అతుక్కుని కళ్ళు గట్టిగా మూసేసుకుంది భయంతో. ఆమెను ఎత్తుకుని వచ్చిన అర్జున్ జాగ్రత్తగా మంచంపై కూర్చోబెట్టి ఇక్కడే పడుకో అని అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అతని ముఖాన్ని చూస్తూ ఉండిపోయింది. ఏయ్, పడుకోమన్నాం, ఏంటి అలా నా ముఖాన్ని చూస్తున్నావు? నా ముఖంలో ఎలుగుబంటి ఏమైనా నాట్యం చేస్తుందా అని తన సహజమైన మొరటి గొంతుతో అన్నాడు. అతని మాటలకు భయపడి నారు వెంటనే మంచంపై పడుకుని భయంతో దుప్పటిని ముఖమంతా కప్పేసుకుంది. ఆమె ఎలా ముఖమంతా కప్పుకుని పడుకోవడం చూసిన అర్జున్ నుదుటిపై చేయి వేసుకుని, అసలు దీనికి నేను దయ్యంలా కనిపిస్తున్నానా? నన్ను చూడగానే భయంతో వణికిపోతుంది, కానీ ఇంతకు ముందు మాత్రం అదే ధైర్యంతో నాతో వాదించింది అని అనుకుంటూ చిరునవ్వు నవ్వుకున్నాడు అర్జున్. చూడు, నిన్న మొన్న ఇదే మంచంపై పడుకున్నావు కదా, మరి ఈ రోజు ఎందుకని కింద పడుకున్నావు అని అడిగాడు అర్జున్. ఆమె మాత్రం అతని మాటలకు ఏ మాత్రం స్పందించకుండా అలానే ఉంది. అప్పుడు అర్జున్, నిన్ను ఈ మంచంపై పడుకోమని చెప్పిందే నీ అత్తయ్య. రేపు నువ్వు మళ్ళీ కింద చాపపై పడుకున్నావని ఆమెకి తెలిస్తే నన్ను నేల మీద పడుకోబెట్టావా నా కోడల్ని అని నిన్ను కాదు నన్నే తిడుతుంది. నువ్వెంతైనా ముద్దుల కోడలు కదా మా అమ్మకి, అందుకే ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి అని అన్నాడు. అయినా ఆరోహి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అర్జున్ లైట్లు ఆఫ్ చేసి వచ్చి ఆమె పక్కనే ఉన్నాడు. కొద్దిసేపటికి ఆమె శ్వాస నెమ్మదిగా మారటంతో ఆమె గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిందని అతనికి అర్థమైంది. ఆమెకు మెలకువ రాకుండా జాగ్రత్తగా ఆమె ముఖంపై ఉన్న దుప్పటిని మెల్లగా తీశాడు. ఆమె వైపుకు తిరిగి పడుకుని ఆమె ముఖంపైకి వచ్చిన ముంగురులను మెల్లగా చెవి వెనక్కి జరిపాడు. ఆమె ముఖాన్ని చూసిన అర్జున్ కు ఎలాంటి కల్మషం లేని చిన్న పాపలా కనిపించింది. అలా ఆమె ముఖాన్ని చూస్తూ ఉన్న అర్జున్ ఎప్పుడు నిద్రలోకి జారిపోయాడో అతనికే తెలియదు. ఉదయం ఆరోహి కంటే ముందే మేల్కొన్న అర్జున్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అప్పుడు చూసేసరికి ఆరోహి అతని గుండెలపై తల పెట్టుకుని ప్రశాంతంగా పడుకుని నిద్రపోతుంది. ఆ దృశ్యం చూసి ఒక్క క్షణం అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇక ఇదే కారణంగా కదా నేను ఆమెను దూరంగా ఉండమంది అని అనుకుంటూ ఆమెను మెల్లగా పక్కకు జరపాలని ప్రయత్నించాడు అర్జున్. కానీ అతని చేతులు మాత్రం అతని మాటే వినలేదు. అంత అమాయకంగా తనను అంత ప్రేమగా హత్తుకుని పడుకున్న ఆరోహి అతనికి చిన్న పాప తన తండ్రిని హత్తుకుని నిద్రపోతున్నట్టుగా అనిపించింది. ఆ క్షణం తన కదలికల వల్ల ఆరోహికి మెలకువ వస్తుందని గ్రహించిన అర్జున్ వెంటనే కళ్ళు మూసుకుని ఇంకా నిద్రలో ఉన్నట్టే నటించాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆరోహి తను అర్జున్ గుండెలపై తల పెట్టి పడుకున్నానని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. రాత్రి అర్జున్ తనను ఎత్తుకుని వచ్చి ఇక్కడ పడుకోబెట్టిన విషయం గుర్తుకు రావటంతో ఆమె బొగ్గలు మరింత ఎర్రబడ్డాయి. మొదటిసారి ధైర్యం చేసి అతని ముఖం వైపుకు చూసింది. గాలికి అతని నుదుటిపైకి వచ్చిన జుట్టును వెనక్కి జరపాలని చేయి చాపింది. అయితే అతని గుండె వేగంగా కొట్టుకోవటం విని అతను మేల్కొని ఉన్నాడని ఆమెకు అర్థమైపోయింది. వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుని అతని నుంచి మెల్లగా దూరంగా జరిగి లేచేసింది ఆరు. ఇక డ్రెస్ తీసుకుని వాష్రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చింది. గది నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను కాసేపటి క్రితం చేయబోయిన పని గుర్తొచ్చి ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. చిరునవ్వుతో మెట్లు దిగుతున్న ఆమెను అప్పుడే నిద్ర లేచి బయటకు వచ్చిన హేమ గమనించింది. ఏంటమ్మా కోళ్ళమ్మా, ఈ ఉదయాన్నే ఇంత నవ్వుకుంటూ సిగ్గుపడుతూ బయటకు వస్తున్నావే? మా అబ్బాయి నిన్ను ఇంత సిగ్గుపడేలా ఏమిచ్చాడు ఏంటి? నా కోపిష్టి ఏమైనా వచ్చే ఏడాదిలోపు నా మనవన్ని వచ్చే ఏడాదిలోపు నా చేతిలో పెట్టాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి అంటూ ఆమె ముఖం చూసి నవ్వింది. అది విన్న ఆరోహి మరింత సిగ్గుపడుతూ అత్తమ్మ అని బొగ్గలు ఎర్రపరుచుకుంది. రంగవల్లి వెయ్యాలి అని చెప్పి ఇక అక్కడే ఉంటే ఏదో ఒకటి
చెప్పి ఇబ్బంది పెడతారన్న భయంతో తొందరగా బయటికి పరిగెత్తేసింది ఆరు. సిగ్గుపడుతూ పరిగెత్తి వెళ్లిన కోడల్ని చూసి హేమ నిట్టూర్పు విడిచింది. ఇక అలా బయటికి వచ్చిన ఆరోహి ముఖం ఇంకా హేమ మాటల వల్ల ఎర్రగానే ఉంది. ఉదయం లేచినప్పుడు తను తన భర్త చేతుల్లో బంధించబడి ఉన్న క్షణం గుర్తొచ్చి ఆమె కడుపులో సీతాకోక చిలుకలు ఎగిరినట్టుగా అనిపించింది. ఇంతకాలం నేనే కింద ఉండేదాన్ని, మరి నిన్న ఒక్కరోజే నాకేమైందో అని సిగ్గుపడుతూ ముగ్గు వేసి లోపలికి వచ్చింది. అప్పుడే నిద్ర లేచి వచ్చిన అర్జున్ ఆమెకు ఎదురుగా కనిపించాడు. ఇన్ని రోజులుగా అతడు ముఖం చూసిన భయంతో ఇక కళ్ళు చూపించకుండా తిరిగే ఆరోహికి ఈ రోజు మాత్రం అతని ఎదురుగా నిలబడ్డానికే సిగ్గుగా అనిపించింది. రాత్రి అతను తనను హత్తుకున్న విషయం గుర్తొచ్చి అతని వైపుకు చూడలేకపోయింది. అమ్మ కాఫీ అని ఆమె వైపుకు చూడకుండా సోఫాలో కూర్చున్న అర్జున్ని చూసి, హేమ, ఏంట్రా అజ్జు, నీకు పెళ్ళే భార్య ఉందని విషయం మర్చిపోయినట్టున్నావు అని అంది. ఎందుకమ్మా, ఇప్పుడు ఏమైంది, అలా ఎందుకంటున్నారు అని అర్జున్ ఆశ్చర్యంగా అడిగాడు. మరి ఇంకేం, నువ్వు చేసిన అమ్మ కాఫీ, అమ్మ టిఫిన్, అమ్మ నా బట్టలు ఇవన్నీ ఎక్కడా అని ప్రతి దానికి నన్నే అడుగుతున్నావు అమ్మ అమ్మ అని. మరి నీకు పెళ్లి చేసి భార్యని తీసుకొచ్చింది ఎందుకు? ఇక నుంచి నీకు ఏది కావాలన్నా నీ భార్యనే అడుగు అని కొంచెం కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే అర్జున్ నిట్టూర్చి, అయ్యో నేను ఇప్పుడు ఏం అడిగానని అమ్మ ఎంత మాట్లాడి వెళ్ళిపోయింది అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఆరోహి వాళ్ళిద్దరి మాటలన్నీ వింటూ నిలబడి ఉంది. అతని చూపు తనపై పడగానే భయంతో వెంటనే తలదించుకుంది. ఏంటి అలా నిలబడి చూస్తూ ఉంటావా, లేక ఒక కప్పు కాఫీ తీసుకొస్తావా అని అడిగాడు. ఆరోహి తల వంచినట్టే సరే తీసుకొస్తాను అని చెప్పి వెంటనే వంటగదిలోకి పరిగెత్తింది. అసలు ఈ అమ్మాయికి నేను ఎలా కనిపిస్తున్నాను, నన్ను చూడగానే పులిని చూసిన జింకలా పారిపోతుంది ఎప్పుడు అని అనుకుంటూ కూర్చున్నాడు. కొద్దిసేపటికి చేతిలో కాఫీ కప్పుతో వచ్చిన ఆరు, ఇదిగో కాఫీ అని మెల్లగా అంది. అర్జున్ కప్పు తీసుకుంటూ తలెత్తి ఆమె ముఖం వైపుకు చూశాడు. ఆమె గులాబీ రంగు చీర కట్టుకుంది. ఇప్పుడే పూజ ముగించుకుని రావటంతో నుదుటిపై కుంకుమ మెరుస్తుంది. తలకు చుట్టుకున్న తువ్వాలు ఇంకా ఇప్పుడే వికసించిన మల్లె పువ్వులా ఎంతో అందంగా కనిపించింది ఆరు. కాఫీ కప్పు తీసుకున్న అర్జున్ మనసులో, ముందు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఈ అమ్మాయి కళ్ళ ముందే ఉంటే ఎందుకో నా మీద నాకే అదుపు తప్పుతున్నట్టుంది అని అనుకున్నాడు అర్జున్. కాఫీ తాగుతున్న అర్జున్ దగ్గరకు వచ్చిన హేమ, అర్జున్ ఈ రోజు మధ్యాహ్నం తర్వాతే నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని అంది. ఎందుకమ్మా, ఎక్కడికైనా వెళ్ళాలా అని అడిగాడు. నేను ఎక్కడికి వెళ్ళను, చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏంటో.